అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పాది. అజారుద్దీన్ కు పదవి టెన్షన్, ఉంటదో పోతదో అని పరేషాన్. మిగిలింది 2 పదవులే, దొరికినోళ్లకు మస్తు ఛాన్సులే. రేవంత్ పోయిండు వరంగల్లు, జూబ్లీ హిల్స్ లా కేటీఆర్ పంచులు. ఫిరాయింపోళ్ళ విచారణ కాలేదట, స్పీకర్ విచారణకు టైం కావాలట. జూబ్లీ హిల్స్ లా శంకరన్న గ్రౌండ్ రిపోర్ట్, జనాలు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రోగ్రెస్ రిపోర్ట్. పొద్దున లేచి శాతనైన పనేదో చేసుకొని పైటి పూట ముద్ద తిని పొద్దుగుట్ల పడ్డానికి వచ్చి ఇంకో ముద్ద తిని నిమ్మలంగా దాన్ని నిద్రపోతే ఉంటుంది. అబ్బా, అందులున్న సుకుని ఇంకేమన్నా దొరుకుతుందా చెప్పుర్రి. పెద్దగా ఎదిగిన కొద్దీ అన్ని నెత్తి నొప్పినుల్లా. అజారుద్దీన్ సార్ను చూడుర్రి, హీరోలు రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్లు అయినట్టు సార్ కూడా మంత్రి పదవి టక్కు నచ్చింది. కానీ నిద్ర లేదట పాపం. పదవి ఉంటుందా ఉండదా? అటోళ్ళు ఇటోళ్ళు ఎన్నికల కమిషన్ తాన కంప్లైంట్ ఇచ్చి కూర్చున్నారు. హే గది చెల్లదు అని ఎన్నికల కమిషన్ చెప్తే ఏం చేయాలి? గిదే పంచాదట. అంతేగానుల్లా అజారుద్దీన్ సార్కు పదవి అయితే వచ్చింది గాని నిద్ర అయితే వస్తున్నదో లేదో పాపం. గా మంత్రి పదవేదో ఎన్నికల కోడ్కు ముందే ఇచ్చినా మంచిగుండు. ఓట్ల కోసమో గీట్ల కోసమో దేనికిచ్చినా సార్కైతే మంత్రి పదవి వచ్చేది కదా. కానీ ఇయ్యకపోయే, అసలు సారు అడిగే ధైర్యం కూడా చేయకపోయినాలా. హే నాకెందుకు ఇస్తారు మంత్రి పదవి అనుకుంటాడు కదా. కానీ లాటరీ టికెట్ తలిగినట్టు ఎన్నికల టికెట్ తలగపోయినా మంత్రి పదవి వచ్చింది. ప్రమాణ స్వీకారం కూడా చేసిండు. Muhammad Azharuddin do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the state of Telangana. మంత్రి పదవి రాకముంగటంటే ముందుగాల ప్రమాణ స్వీకారం చేయాలి, మంత్రిని కావాలి అని ఉరుకులాటుంటది గుండెల్లా. కానీ ఇప్పుడేమో గీ పదవి ఉంటదా ఉండదా అని టెన్షన్ పట్టుకుంటది కదా. ఎన్నికల కమిషన్ కు బీజేపీ కంప్లైంట్ ఇచ్చిర్రు. దాని మీద రాష్ట్ర ఎన్నికల సంఘ పోళ్ళు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగిర్రు. మరి వాళ్ళేం చెబుతారో తెలవకపాయే. టుక్కున ఏర్పాట్లు చేసిర్రు, ప్రమాణ స్వీకారం చేసిర్రు. గాని ఎన్నికల సంఘం నుంచి క్లారిటీ వచ్చిందాక నెత్తిలో పురుగు తిరుగుతూనే ఉంటది సార్కు. నార్మల్ గానైతే ప్రమాణ స్వీకారం చేసినాక శాఖల టెన్షన్ ఉంటది మంత్రులకు. కానీ ఈ సారు ముచ్చట్లనేమో పదవికే గండముండే. కత్తులు నూరుతారో, కయ్యం పెట్టుకుంటారో, బెదిరిస్తారో, బతిలాడుకుంటారో ఏదన్నా చేయర్రి. మీరెంతమంది ఉన్నారనేది కాదు, అక్కడున్న కుర్చీలు మాత్రం 2. నౌ ఆర్ నెవర్ అని ఇంగ్లీష్లో ఏదో చెబుతుంటారు కదా. అయితే ఇప్పుడే, లేకుంటే ఇక లేదు. గదే తిరుగుతున్నదట కాంగ్రెస్లా. అరే ఇంకొక్క ఛాన్సే ఉన్నది, గదెట్లన్నా దొరకబట్టాలా అని ఎవ్వరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారట. మరి గదేందో ఎరికేనా? హే ఇది అయినప్పుడు చూద్దాంలే అని అనుకుంటున్నారు గాని మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం మాత్రం చేసిండు అజారుద్దీన్ సారు. ఇప్పటికే 15 మంది మంత్రులు ఉన్నారు. ఇక అజారుద్దీన్ సార్ కూడా క్యాబినెట్ లకు వచ్చిండు. ఇంకే ఉంది, మిగిలింది 2 కుర్చీలే. మన ఎమ్మెల్యేల లెక్క ప్రకారం తెలంగాణలో 18 మందికే కదా క్యాబినెట్ల కుర్చీలుండేది. అందులో 16 మంది కూర్చున్నారు. ఇక ఇద్దరెవలా అనేటిది తెలవాలే. మరి గది ఏ ఎన్నికలప్పుడు ఏ అవసరం కోసం ఇస్తారో అంటే గది వేరే ముచ్చట. కానీ మిగిలింది మాత్రం 2 కుర్చీలే. ఇప్పటికే పదవి కోసం చూసేటోళ్ళు ఎవ్వల ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారట. ఎంత పోరాటం చేసినా రాజగోపాల్ రెడ్డి సార్కు మాత్రం ఇస్తలేరు. మరి ఇస్తారా లేదా అనేటిది రాజగోపాల్ రెడ్డి సారు ఏ మాత్రం ప్రయత్నంలో సక్సెస్ అవుతారు అనే దాని మీద ఉంటది. మరి గా 2 కుర్చీల్లా ఒకటి సార్కే రాసి పెట్టున్నదో లేదో చూడాలే. హే ఆయనకిచ్చి నాకెందుకు ఇయ్యరు అని లోపట లొల్లులు గట్టిగానే అవుతున్నాయట పార్టీలా.
ముందైతే గీ జూబ్లీ హిల్స్ పంచాయతీ ఓడ్చిపోనీర్రి ఆ టెంక కూర్చొని మాట్లాడుకుందామని బుజ్జగింపుల పనిలో ఉన్నారట పెద్ద లీడర్లు. సుదర్శన్ సారు కూడా ఏదో పదవి ఇచ్చిరు గాని మంత్రి పదవి అయితే ఇయ్యలేదు. వాళ్ళ వంతొచ్చినప్పుడు వాళ్ళకొస్తాయని కూసుంటే అక్కడున్నది 2 సీట్లే కదా. దీంతో నీ పదవి కోసం చూస్తున్నోళ్ళంతా మిస్ అయితదేమో అని చాలా తిప్పలే పడుతున్నారట. మరి గా 2 మంత్రి పదవుల్లో ఎవరొచ్చి కూసుంటారో చూడాలే. ఒక దిక్కు వానలు వరదలు, ఇంకో దిక్కేమో జూబ్లీ హిల్స్ ఎన్నికలు. గీ అన్నీ ఉండంగా ఒక బీసీ మంత్రిని మళ్ళా అవమానించిరుల్లా. ఏకంగా మంత్రికే అవమానం జరిగిందంటే ఇక ఆలోచన చేయరు ఎట్లున్నదో కథ. మరి గా మంత్రి ఎవరు, మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అన్నీ అడుచుకుందాం పరి. అగో గా మంత్రి సార్ యాదికున్నాడా? గీ నడుమనే పదవొచ్చింది కదా వాకిటి శ్రీహరి సార్కు. ఏకంగా మంత్రి కూర్చున్న టెంటునే లేపకపోయిర్రు పోలీసోళ్ళు. ఓయూలా బీసీ జేఏసీ నిరసన చేస్తుంటే బీసీలు కాబట్టి మద్దతు తెలుపుతామని పోయిండు బీసీ మంత్రి. గంతే పోలీస్ పెద్ద ఆఫీసర్ వచ్చి సార్ టెంటునే లేపకపోయిండు. ఏంది కథ అంటే మీ దీక్షకు పర్మిషన్ లేదన్నాడట. మరి గదేంది? నేను మంత్రినై ఉండి అన్నిసార్లు అడిగినా నువ్వు పర్మిషన్ ఎందుకు ఇయ్యలేదంటే గదంతే అని చెప్పిందట. ఇక టెంట్ లేపకపోతే సార్ మాత్రం ఊకుంటాడా? బీసీ బిడ్డలంటే ఎట్లున్నది అని ఎండల్నే కూసున్నాడు. ఈ పంచాయతీలన్నీ ఉండేటియే గాని జూబ్లీ హిల్స్ లా బీఆర్ఎస్ ప్రచారం హీట్ పెంచింది. కేటీఆర్ సారు సీరియస్ గా రంగంలోకి దిగిండు. ప్రచార ర్యాలీకి పొట్టొచ్చిరు జనాలు. ఇక సారు పంచులెట్లుంటాయో ఎరకనే కదా. 200 రూపాయలుండే పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దానిని 2000 రూపాయలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన మేలు చేసే ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడ కూడా పొరపాటున ఎవరికి నష్టం చేయలేదు కేసీఆర్ గారు. 10 ఏళ్లలో ఎక్కడ ఉన్న తెలంగాణని కేసీఆర్ గారు ఎక్కడికి తీసుకొచ్చారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మరి సీఎం రేవంత్ సార్ ఏం చేస్తున్నాడో ఎరకనేనా? అగో వానొచ్చింది, ముంచింది, పోయింది. ఇప్పుడు వచ్చిండు సారు. సరే వచ్చేం చేసిండు అంటే వచ్చిండు పోయిండు. ఈ మాత్రం దానికే ఎందుకు వచ్చిండు అనవట్టే జనాలు. సహాయం చేసిండా? ఏమన్నా హామీ ఇచ్చిండా? ఒక మాట నోరు కూడా విప్పలేదు. ఆ నోరు విప్పంది ఎందుకు వచ్చిండు ఎందుకు వెండు కట్ట చూసుడైనా జనాలను చూసేయలేదు. జనాల పరిస్థితులు చూడొద్దు. ఇండ్లు కూలినాయి, సామాను అయినాయి, పిల్లలు ఆగమైండ్లు, భార్య భర్తలు ఆగమైండ్లు, తినడానికి తిండి లేదు. నీళ్ళల్లో 2 రోజులు సావాసం చేసినాం, నిద్రలు లేవు, ఆగారాలు లేవు, పాములు వచ్చినాయి, తేళ్లు వచ్చినాయి, పడి చచ్చిపోయినాం. మా దగ్గరికి వచ్చి ఇది మేము చేస్తామమ్మ సహాయము, మేమున్నాము, మన ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటది అని ఒక్క హామీ కూడా ఇవ్వకుండా వచ్చిండు మౌనంగా. మేము ఆడళ్ళం దగ్గరికి పోతుంటే ఆర్మీ వాళ్ళు పోలీసులు అందరు కలిసి చేతుల మీద దొప్పేసుకొచ్చారు. గిట్లుంటాయి రాజకీయాలు. సరే సీఎం వస్తున్నాడంటే వరదల్లో పడ్డ తిప్పలన్నీ పోతే కావచ్చు. ఇంత నష్టపోయినాం కదా ఏమన్నా సాయం చేస్తాడేమో అనుకుంటారు గానుల్లా. గదేం లేదట. టిక్కం పోయి టుక్కం వచ్చిందని హార్పారడుచుకున్నారు జనాలు. ఉరుకురికి కాంగ్రెస్ పార్టీలో చేరిరు కదా 10 మంది ఎమ్మెల్యేలు. వాళ్ళ పదవులకు పెద్ద గండమే ఉన్నట్టుంది. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో జొర్రితే ఓట్లేసిన వాళ్ళు ఊకున్నా చట్టం ఊకోదు కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేసిన కంప్లైంట్తోని సుప్రీంకోర్టు సీరియస్గానే ఉంది. గిట్లా అయితే నడవది. ఏం కథనో అరుచుకోర్రా అని అసెంబ్లీ స్పీకర్కు చెప్పింది కదా సుప్రీంకోర్టు. 3 నెలల ముచ్చటైందో చెప్పమనే కదా. గా టైం అయిపోయింది వాళ్ళతోటి. పార్టీ బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నాక తుర్రున ఊరికి వేరే పార్టీలు జొరుతూకుంటావా అని బీఆర్ఎస్ పార్టీలు సుప్రీంకోర్టుకు పోయిరు కదా. మా పార్టీలో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరుగుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే సుప్రీంకోర్టు కూడా సరే మేము చూసుకుంటాం అన్నది. ఏం కథను అరుచుకొని చెప్పమని స్పీకర్ చెప్పి 3 నెలల టైం ఇచ్చింది. గా టైం ఇవాటితోనే అయిపోయిందా? స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్కు టైం సరిపోతలేదట. ఇప్పట్లో ఒడిసే ముచ్చట కాదు ఇది. ఇంకా 8 వారాల టైం కావాలని సుప్రీంకోర్టును అడిగిర్రు. ఇక అప్పుడు 3 నెలల టైం ఇస్తే 4 విచారణ చేసిరట. ఇక 6 ఉన్నారు. వాళ్ళని విచారణ చేసేటందుకు ఇంకో 2 నెలల టైం కావాలని అడిగిర్రు. కానీ ఈ విచారణకు పోయినోళ్ళు కూడా ఏమాత్రం లెక్క చేయకుండా మళ్ళా గదే పార్టీలో తిరుగుతున్నారు. గా కండువ మీదనే తిరుగుతున్నారు. మరి విచారణలు ఏం చెబుతున్నారు, బయట ఏం చేస్తున్నారు? స్పీకర్ సార్కు కండువాలు మార్చి తిరుగుతున్న లీడర్లకే తెలవాలి. కానీ లోపల మాత్రం గుండె గుబ్బ అంటుంది కావచ్చు. ఇట్లనే రూల్ దాటిపోయి కోదండరావు రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే అంత ఉత్త కథ అయింది కదా. మీద మేకపోత గాంభీర్యాలు ఎన్నున్నా తేడా కొడితే ఎమ్మెల్యే పదవులు పోతాయి కావచ్చు అని గుండె దాడ ఎవ్వరికైనా ఉంటది కదా. మరి 2 నెలల తర్వాతనైనా ఒక ఒడ్డుకొస్తుందో లేదో ఈ పంచాది.
అగో కొండా సురేఖక్క మళ్ళొచ్చింది మన తీన్మాళ్లకు. అక్క వస్తే చాలు ఏదో ఒక పంచాది ఉండనే ఉంటుంది. కావాలనే అక్కని తిప్పలు పెడుతున్నారా, లేకుంటే అక్కనే వాళ్ళని తిప్పలు పెడుతున్నదా తెలుస్తలేదు కదా. రాజకీయంలో ఎట్లుంటుందో ఎరకనే కదా. మీదున్నోళ్ళ బలం చూసుకొని పక్క పొంటి ఉన్నోళ్లకు షికాకు చేస్తుంటారు. మరి అక్కలోళ్ళేందో కానీ మళ్ళొక పారి వరంగల్ తూర్పున కాంగ్రెస్ పంచాది బయటపడ్డది. అగో అటు చూడుర్రి, ఇందిరాగాంధీ వర్ధంతని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పోయి పూలమాల లేచింది. మంచిగానే ఉంది. సరే వాళ్ళ పార్టీ పెద్ద మనిషి వర్ధంతి కాబట్టి దండలేసి వచ్చింది. అంతల్నే ఇంకొక మనిషి వస్తాడు, చూడు ఏం చేస్తాడు. అరే గిదేం పనే కాక స్వర్ణకేసిన దండలు గట్ల తీసుడేందా అనిపిస్తుంది కదా మీకు కూడా. మరి ఎందుకు తీసిండో ఎరకనేనా? ఇక చూడు వస్తుంది సురేఖక్క. గట్లుంటది మరి. అక్క వస్తున్నదంటే వేసిన దండలు తీసి మరి మళ్ళా దండలు వేసి వచ్చింది మంత్రి సురేఖక్క. మరి ఏంది సురేఖక్క ఈ పని అనేటోళ్ళు ఉండొచ్చు, కానీ వరంగల్ తూర్పుల స్వర్ణక్క సురేఖక్కకు లోపట చాలా లొల్లులుంటాయట. ఆమెనేమో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఈమెనేమో గద ఏరియాలో గెలిచిన మంత్రి. ఇక పెత్తనాల తానా లొల్లులు అవుతుంటాయి కదా. అంతా మంచిగానే ఉన్నాం. మేమేం ఫ్యామిలీ కుటుంబం అన్నగా గొడవలు అవుతుంటాయి కదా. మేమేం మళ్ళీ సర్దుకుంటామని చెప్తే అవుతుందా? గా దండలు తీసుడేంది మళ్ళీ దండలు వేసుడేందని సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతుంది ఈ వీడియో. కండ్ల ముందు జరిగిన అవమానం చూడలేక అడికెంచి ముఖం తిప్పుకొని దారి పట్టిందట స్వర్ణక్క. వామ్మో ఏం జరుగుతుందిలా జూబ్లీ హిల్స్లా? ఎన్నికలంటే జనాలకు ఊపు వస్తుంది. ఓటర్ను దేవుళ్ళని చేస్తారు, రాజుని చేస్తారు. నీ అంత గొప్ప మనిషి దునియాలు లేరని అంటారు. గాసంటి జూబ్లీ హిల్స్లా భయం బతుకుతున్నారు జనాలు. ఎవ్వరితోని ఏం మాట్లాడితే ఏమవుతుందో అని టెన్షన్ పడుతున్నారు. కొందరు మాత్రం ఆడోడు ఈడోడు మోపైనాడు, ఎవ్వలకు దర్శనలే శంకరన్న, ఏం కావాలన్నా అడుగు నేను చెబుతా అని ధైర్యంగా మాట్లాడుతున్నారు. అగో శంకరన్న అరుచుకున్న కథలేందో శుద్ధమాగుర్రి. ఆ నడుమ ఒక పిల్లగాడు ధైర్యంగా మాట్లాడితే అటంక దడిపిచ్చి మళ్ళొక వీడియో పెట్టించిరు కదా. గట్లనే నడుస్తున్నది కథ. ఎందుకు వచ్చిన పంచాది మనకు? బయటకు చెప్పకుండా ఓటు నాడుపోయి ఎవలకు వేయాలనో వాళ్ళకే వేస్తే సరిపోతది. గాప్ చూప్ సాంబార్ బుడ్డి అని అంటున్నారు. ఈ పెద్దమ్మ మైకు ముంగడ పెట్టంగానే ఎందుకులే బిడ్డ అన్నది. కానీ ఏంది పెద్దమ్మ ఏం కథ అంటే కడుపుల బాధంతా బయట పెట్టుకున్నది. మరి ఓట్లు వస్తున్నాయి కదా రేపు. ఓట్లు ఉన్నాయి వేస్తాం. గడ్డి తిన్నావు బడి మీద వేయాలి. చచ్చిపోయినట్లు కనబడకుంటే వేయాలి. ఎవడే గెలిచే ఛాన్స్ వస్తుంది. అయ్యో మన అవి మనకు తెలియదు. దొంగలే ఏమనిపి మనకు అలాంటి ఏం తెలియదు. వస్తుందా మరి 2700 4,000 వస్తలేవు. 4,000 ఎక్కడిది? ఈయన చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏమి చేసి నేను ఏం చేయలేక బస్సులో ఒకటి పెట్టి. బస్సులు మంచిగా పెట్టాం, మీ ఆడోళ్ళకి మంచిగా బస్సులు. ఇంకేమైనా పనికి మనలో తిరుగుతారు, మనసుంటాం పోతామా రోజు. పని పడితే పోతే లేకపోతే లేదు. ఇక కొందరు మాత్రం నా గడ్డ మీద నేనెవలకు భయపడాలే అని లెక్క చేయలేదు. ఈ తాతను చూడుర్రి, వాడెంత వాడి లెక్కెంత, జూటా మాటలు మాట్లాడి ఓట్లేపించుకున్నోడికి నేను దడుస్తానా అని గదిరిచ్చిండు. 2,000 వస్తున్నాయి. రేవంత్ రెడ్డి 4,000 చేస్తున్నాడు కదా. మాటలు ఇస్తాడు లంగపాసాడు. ముఖ్యమంత్రి కదా, జూట మాటలు చెప్పి గెలిచాడు. జూట మాటలు చెప్పిండా? మరి ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి మంచిగా? అరే కేసీఆర్ నంబర్ లేకుండే అనుకో. నంబర్ లేకుండే భూములు పైసలు వేస్తుండే, మాల పింఛన్లు ఎంబడెంబడి ఇస్తుండే. మరి ఇప్పుడు ఈయన కూడా ఇస్తున్నాడు కదా భూముల పైసలు. ఆడ ఇస్తున్నాడు అని 2 ఇచ్చి 10 మందికి ఇచ్చి అంటాడు. 2 10 మందికి ఇస్తున్నాడు. అవు మరి మీ ముసలోళ్ళకి 4,000 చేస్తున్నాడు కదా. 4 చెయ్యాలి ఈయనకి వచ్చిండు అంటున్నా కదా నేను. ఏదన్నా చెప్పుర్రి, ఫ్రీ బస్ అంటే చాలు పొట్టు తిడుతురు జనాలు. సరే బస్సుల్లో ఆడోళ్లకు ఫ్రీగా ప్రయాణం ఇస్తే మంచిదే గాని బస్సులు పెంచి సీట్లు దొరికేటట్లు చూడాలి. మళ్ళా మొగోళ్లకు టికెట్ల రేట్లు పెంచుడుతోని దినాం తిరిగేటోళ్ళ తాన వసూలు చేస్తున్నారని గరం ఉన్నారు. మూకుట్ల పేలాలేనట్టే ఉన్నాయి జనం మాటలు. మహిళలకు మంచిగా ఫ్రీ బస్ పెట్టిండు కదా. ఏం బస్సు ఎవడు పెట్టన్నాడు? ఆడోళ్ళను నెత్తెత్తుకుంటాడు, మగవాళ్ళు ఏం చెప్తాను తిడతాను, ఇష్టం ఉన్నాడు తిడతాను మగవాళ్ళు. మాకెందుకు డ్యూటీలు చేసే వాళ్ళకు బెనిఫిట్ ఉన్నది, మాకేం బెనిఫిట్ ఉన్నది? 2,000 పింఛన్కే బతకాలా మేము?
2000 పోనీ 2500 ఇచ్చిన బాగుండు కదా. అవసరం లేదు. 50 రూపాయలు 5 రూపాయలు దించేయమను అంతేకాని ఆ ఫ్రీ బస్సు తీసేయను. అవసరం లేదు ఫ్రీ బస్సు. ఇక పింఛను పేరెత్తినమా ఉన్నదే. రేవంత్ గాని ముసలోళ్ళ ముంగడికి పోతే మంచిగానే ఉంటది ముచ్చట. పొట్టు తిడుతున్నారు రేవంత్ సార్ను. అసలు ఇక్కడ సర్కార్ను గాని వేరే మంత్రులను గాని అనే ముచ్చటనే లేదు. ఎందుకంటే అవ్వా 4000 పింఛను అన్నది ఈ పెద్ద మనిషే కదా. అందుకే గట్టిగానే అరుచుకుంటున్నారు సీఎం రేవంత్ సార్ను. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది 2000. 2000 వస్తుందా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి 4000 చేస్తున్నాడు కదా, 4000 వస్తలేదా? వస్తలేవు. 4000 ఇయ్యలే, ఏమి ఇస్తలేడు. అవే కేసీఆర్ ఇచ్చిన 2000 ఇస్తున్నాయి. ఇగో గిట్లున్నది జూబ్లీ హిల్స్ లా శంకరన్న చేసిన గ్రౌండ్ రిపోర్టు. సైలెంట్ ఓటు గట్టిగానే ఉన్నదట. మరి వాళ్ళు ఎవల గుర్తు మీద కట్క నొక్కుతారో చూడాలే. ఏం నడుస్తుంది కాక జూబ్లీ హిల్స్ లా అంటే? ఏముంది, మొన్న ప్రచారానికి కోడొచ్చింది, ఇవాళ గంగెద్దొచ్చింది అంటున్నారు. గదేందే, ప్రచారంలకు లీడర్లు వస్తారు కానీ కోడొచ్చుడేంది గంగెద్దొచ్చుడేంది అంటే ఇగో ఈ కథ చూపెట్టిర్రు. అగో అస్మా ఎరకనే కదా ఓయూ నిరుద్యోగుల తరపున నిరుద్యోగుల బీఫామ్ పట్టుకొని జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తున్నది. ఇక గీ అక్క సర్కార్ మీద గట్టిగానే గరం అవుతున్నది. అప్పట్ల ప్రచారానికి కూడా నిరుద్యోగులను పట్టుకపోయారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మేమంతా సపోర్ట్ చేస్తే ఇప్పుడు కొలువులు ఇస్తలేరని సీదా రంగంలోకి దిగింది. టార్చ్ గుర్తొచ్చింది, ఓటేయుర్రి అని ప్రచారం గీ తీర్ల చేసింది. ప్రజలారా దయచేసి మీకు వేడుకునేది ఒక్కటే, అసలు ఈ గంగెద్దుకన్నా ఓటేయాలి కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు. హిల్స్ ప్రజలారా దయచేసి మీకు వేడుకునేది ఒక్కటే, అసలు ఈ గంగెద్దుకన్నా ఓటేయాలి కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు. ఇన్నారులా అక్కేమంటున్నదో గంగెద్దు కన్నా ఓటేయండి గాని కాంగ్రెస్ కు వేయొద్దు. అస్మా ఇట్లొచ్చిందా? ఇంకో దిక్కు చూడుర్రి, నిన్న పెద్దమ్మ తల్లి తాన భిక్షాటన చేసిర్రా, ఇప్పుడిగా అర్ధనగ్న ప్రదర్శనకు దిగిర్రు. అమ్మలారా, అక్కలారా, నిరుద్యోగులారా, కాంగ్రెస్ చేసిన మోసమేందో తెలుసుకోర్రి, అటెంకనే ఓటుకు పోర్రి అని వాళ్ళ ప్రచారంలో వాళ్ళున్నారు. కానీ సర్కారు మీద నిరుద్యోగులు గట్టిగానే హట్ అయ్యారు. ఈ తేప జూబ్లీ హిల్స్ ఎన్నికలు మాత్రం మజా ఉన్నాయి పోర్రి. ఏంది ఆడోళ్ళను బతకనియరా గీ కాంగ్రెస్ సర్కార్లా? ప్రశ్నించే గొంతుగా కావాలని సీఎం సారే అంటాడు. ఆయన మనుషులే నడిపిస్తారు. గొంతు నొక్కాలని చూసిరేనా గీ సర్కార్ల ఆఫీసర్లు చేసే పని అని ఒక్క పొట్టు అరుచుకున్నది. మంత్రుల పేర్లు, మేయర్ పేరు చెప్పుకొని పెద్ద దందా నడుస్తున్నదట హైదరాబాద్లా. మరి గా అక్కేమంటున్నదో తెలుసా? అగో గట్లుంటది. ఇంటి ముంగడికొచ్చి నిలబడ్డారు చూడుర్రి ఆఫీసర్లు. మరి అందరూ సర్కార్ ఆఫీసర్లేనా కాదా అనేటిది తెలియదు గాని గీ అక్క ఇంటి ముందుకు వచ్చిరట. మరి అక్కెవలు, అసలు పంచాదేందో ఆమెనే చెబుతుంది. ఇందా మాగుర్రి. నా పేరు శోభ. లాస్ట్ మంత్ ఒక వీడియో చేసిన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఫ్లైఓవర్లకు అడ్డగోలుగా కొన్ని ఏజెన్సీలు బోర్డులను పెట్టుకుంటారు, పెద్ద మనుషుల పేర్లు చెప్పి బోర్డులు పెట్టుకుంటారు అని చెప్పి అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన. దాని మీద ఇప్పటిదాకా చర్య తీసుకోలే. ఆ వీడియో చేసినందుకు నా ఇంటి మీదకి మనుషుల్ని పంపించారు. గిట్లుంటదుల్లా పంచాది. సిటీ రోడ్ల మీద అడ్డంగా పెద్ద పెద్ద బోర్డులు వెలిచినాయి కదా, గాయి రూల్ ప్రకారం కాకుండా అడ్డంగా పెట్టినాయట. పాపం గీ అక్క కూడా చిన్న ఏజెన్సీ ఏదో నడుపుకుంటదట. సర్కార్ కు పైసలు రాకుండా దందా నడుస్తున్నదట. ఏమన్నంటే మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేరు, మేయర్ మేడం విజయలక్ష్మి పేరు చెబుతున్నారట. మా సొంటోళ్లకు అవకాశం ఇస్తే ట్యాక్సులు కడతాం, సర్కారు పైసలు వస్తాయి గాని గీ దందా నడుపుడేంది అని గట్టిగానే అరుచుకున్నది. మా సమస్య ఏందో తెలుసుకొని మీరు దాని మీద స్పందించి మాకు పరిష్కారం ఇవ్వాలి కానీ మీరు నన్ను భయపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఆ బోర్డులు వేసుకున్న ఏజెన్సీలు, మా వెనకాల పొన్నం ప్రభాకర్ సార్ ఉన్నాడు, మా వెనకాల ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నాడు, మా వెనకాల మేయర్ మేడం ఉందని 2-3 చెప్పుకుంటారు. గిట్లుంటదుల్లా పంచాది. మరి గా దందా నడిపేటోళ్ళెవ్వలో, గీ అక్కడ దడిపించేటందుకు వచ్చినోళ్ళెవ్వలో, మరిగా పెద్ద ఆఫీసర్లు ఏం చేస్తున్నారో చూడాలే. అయినా దందాలేందుల్లా దందాలు, మళ్ళా దడిపించేటందుకు ఇంటికి పోతారా? వాయమ్మనే.
తోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్, ఇదే అసలు తీన్మార్.